దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. ఆమేన్. ఈ ఉదయకాల శుభములు మీకు తెలియజేయుచున్నది రెవరెండ్ కె శ్యాంబాబు. ఈ దినము కొరకు దేవుని వాక్యము. దాని యాజకులకు రక్షణను వస్త్రముగా ధరింపజేసేదను, దానిలోని భక్తులు బిగ్గరగా ఆనందగానము చేసేదరు. 132వ కీర్తన 16వ చరణము. ప్రభునందు ప్రియులారా, దావీదు రాజు కాలములో దేవుని సేవకులైన యాజకులు ప్రత్యేకమైన విధానములో ఆదరించబడిన వారై అభిషిక్తులుగా గౌరవించబడ్డారు. దావీదు యాజకులకు ప్రత్యేకమైనటువంటి గౌరవాన్ని ఆపాదిస్తూ ప్రత్యేక దృష్టితో వారిని సత్కరించేవాడు. దావీదు తన యొక్క రాజ్యమునకు అంతఃపురమైన సియోనును బహుగా ఇష్టపడి ప్రేమించేవాడు. దానిని గూర్చి దావీదు తన కీర్తనలలో ఎన్నో సందర్భాలలో ప్రస్తావించుచు ఘనముగా వ్రాశాడు. సియోను యొక్క అభివర్ణనను ఆయన కీర్తనలలో మనము గమనిస్తూ ఉంటాం. అంతేకాదు, ఆ సియోనును దేవుడు ఏర్పాటు చేసుకుని ఉన్నాడని, దాని యందు ఆయన నివాసం ఉన్నాడు, ఆయన యొక్క సన్నిధి అక్కడ ఉన్నది అని ఆత్మ ప్రేరేపణతో ఈ వాక్యాలెన్నో వర్ణిస్తూ రాస్తున్నాడు. ఈ సందర్భములలో దేవుని యొక్క సేవకులైన వారిని బలపరుచుచు హెచ్చించబోచున్నాడు దేవుడు అని ఆశాభావును వ్యక్తపరుస్తూ కీర్తనలలో అతడు ప్రస్తావిస్తున్న అనేక సంగతులను మనము గమనిస్తున్నాం. అయితే అతడు పొందినటువంటి శ్రమలలో, నలిగిపోతున్న పరిస్థితుల్లో మానసికపరమైనటువంటి క్షోభను అనుభవిస్తూ దేవుడు తన యొక్క యాజకులను, భక్తులను, తన ప్రజలను ఎంతగా ప్రేమిస్తాడో, ఆదరిస్తాడో ఆ విషయాలను, దేవుడు చేసినటువంటి వాగ్దానములున్న అంశాలను ఈ కీర్తన ద్వారా వెలుబుచ్చుతున్నాడు. ఆ పరిశుద్ధ లేఖనాలలో ఉన్న ప్రాముఖ్యమైన అంశములే ఈ 16వ వచనము. ఆ సియోనులో ఉన్న యాజకులను దేవుడు రక్షణ వస్త్రముతో ధరింపజేసి వారిని బలపరిచినప్పుడు, వారు దైవాత్మను కలిగిన వారై సియోనులో సంచరించుచున్నప్పుడు, దేవుని యొక్క వాక్యములు, దేవుని యొక్క ప్రవచనములు ఆ ప్రజలకు తెలియపరిచినప్పుడు, వాటిని విన్నటువంటి సియోనులో ఉన్న ప్రజలందరూ సంతోషించి ఆనందగానము చేయుచు దేవునిని మహిమపరిచే ఆ రోజులు కలుగుతాయని దావీదు ఆశాభావాన్ని వ్యక్తపరుస్తున్నాడు. అలాగే యాజకులు కూడా దేవుడిచ్చినటువంటి రక్షణ వస్త్రములు ధరింపజేయబడినప్పుడు, వారు దేవుని ఆత్మ చేత ప్రజల మధ్యలో ఉన్నప్పుడు వారు చేసేటటువంటి ప్రబోధాలు కానీ, వారు చేసేటటువంటి ఆత్మ సంబంధమైన కార్యక్రమములు కానీ ప్రజలందరికీ దీవెనకరముగాను, ఆ రాజ్యమునకు క్షేమమును కలిగింపచేసేదిగాను ఉంటుందని దేవుని యొక్క వాక్యము తెలియజేస్తున్నది. దేవుడు తన యొక్క యాజకులను ప్రత్యేకంగా అభినందించి వారిని ఆత్మతో అభిషేకించినప్పుడు, వారి ద్వారా దేవుడు చేయదలిచిన కార్యములు ప్రజలకు బయలుపరచబడినప్పుడు, ప్రజలు వాటిని బట్టి మరెంతో సంతోషమును, విశ్వాసపూరితమైన భక్తిని దేవుని ఎడల కలిగి ఉండడానికి అవకాశం కలుగుతుంది. కాబట్టి ఈ వాక్యమును ఆలకిస్తున్న ప్రియ దేవుని బిడ్డలారా, దావీదు యాజకులను ప్రత్యేకముగా దేవుడు అభిషేకించాలని కోరుతూ, దేవుని యొక్క సన్నిధి యాజకులతో ఎప్పుడూ ఉండాలని, యాజకులు బాగుండాలని ప్రత్యేకముగా ఈ వచనము ద్వారా అభిప్రాయాన్ని వ్యక్తపరుస్తున్నాడు. దావీదు యొక్క జీవితంలో ఎల్లప్పుడూ యాజకులను గౌరవిస్తూనే ఉండేవాడు. ప్రతి విషయంలోనూ అతడు చేయదలిసినటువంటి విషయాలలో యాజకులను పిలిపించి వారికి ఎఫోదు అను ఆ ఆత్మీయమైన ప్రేషిత వస్త్రమును ధరింపజేసి వారి ద్వారా దేవుని యొక్క చిత్తం ఏమిటో తెలుసుకోవాలని కోరుతుండేవాడు. దైవజనులను ప్రేమించుటలో దావీదు ఆ గౌరవాన్ని కలిగి ఉన్నాడు. కనుక వారు ఎఫోదు ఎప్పుడైతే ధరించున్నారో ఆ దైవజనుని మీదకి దేవుని ఆత్మ దిగి వచ్చేది. ఆ దైవజనులు ప్రవచించినప్పుడు దావీదు చేయదలిసినటువంటి కార్యక్రమముల వివరాలను తెలుసుకుంటూ ఆ ప్రకారంగా నడుస్తూ ఉండేవాడు. దేవుని సేవకులను ఎప్పుడైతే తన ప్రజలు గౌరవిస్తారో, దేవుడు కూడా ఆ గౌరవించేటువంటి వ్యక్తులను ఆశీర్వదిస్తాడు. మోషే, అహరోనులు దేవుని యొక్క సన్నిధానములో ఏర్పాటు చేయబడిన 2 విధాలైన పనులలో ఉన్నట్టు వారు. మోషే ఇశ్రాయేలీయులకు నాయకుడిగా ఏర్పాటు చేయబడితే, అహరోను ఇశ్రాయేలు ప్రజలకు దేవుని యొక్క సన్నిధిని, ఆధ్యాత్మికమైన కార్యక్రమాలు జరిగిస్తున్న యాజకుడిగా ఏర్పాటు చేయబడి ఉన్నాడు. యాజకుడైనటువంటి అహరోను తన యొక్క కుమారులందరూ వంశపారంపర్యముగా దేవుని యొక్క సన్నిధిని సేవ చేస్తున్న కాలములో ఇశ్రాయేలు ప్రజలు ఆధ్యాత్మికమైనటువంటి క్రమశిక్షణలో వర్ధిల్లుతూ దైవ భయమును కలిగి
దైవాశీర్వాదాన్ని పొందారు. మోషేను బట్టి తర్వాత కాలములో అహరోను వలన కూడా దేవుడు మహిమపరచబడిన సంగతిని, చారిత్రాత్మకమైన విషయాలను దావీదు బాగా అధ్యయనం చేసినట్టున్నాడు. కనుకనే పూర్వకాలములో దైవజనులకు కలిగినటువంటి ఆ గౌరవము, ఆ ఆధ్యాత్మికమైనటువంటి ప్రాభవమును బట్టి దావీదు తన రాజ్యములో యాజకులను ప్రత్యేకముగా గౌరవిస్తూ వారి ద్వారా దేవుడు మనకు సమస్తమును బయలుపరుస్తాడని ఎదురు చూచుచుండేవాడు. ఈ రోజున దైవజనుల పట్ల మరి సంఘము గాని సమాజము గాని అనుచితంగా ప్రవర్తించుట బాధాకరమే. దేవుడు వారిని ఒక ప్రత్యేకమైన వస్త్రముతో అభిషేకించి సంఘములలో వారిని నడిపిస్తున్న కాలం ఇది. దైవజనుల ద్వారా దేవుడు మాట్లాడుతున్నటువంటి పరిస్థితులవి. కనుక దైవజనుల ముందు రాజులేమి, అధికారులేమి, లోక సంబంధమైనటువంటి ఏ ప్రభావం కలిగిన వ్యక్తి కూడా సరిపోడు. ఎందుకనంటే వారు దేవుని ఆత్మతో నింపబడినటువంటి వారు. వారు మన కొరకు, అనగా ప్రజల కొరకు, రాజుల కొరకు, భక్తులైన వారి కొరకు, సమాజంలో శ్రమలు ఉన్న ప్రతి వారి కొరకు బాధ్యతను కలిగినటువంటి ప్రార్థనలను సలుపుతూ వారి క్షేమాన్ని కోరుతుండేవారు. కనుక వారు ఆనందముతో ఉన్నప్పుడు, సంతోషముతో దేవుని సేవ చేస్తున్నప్పుడు సంఘమునకు, సమాజమునకు ఆశీర్వాదకరము. కాబట్టి దేవుడు తన యొక్క సేవకులైన యాజకులను ప్రత్యేకమైన రీతిలో అభిషేకించినప్పుడు ఆయన సేవకులను గౌరవించుట సంఘమునకు, సమాజమునకు శ్రేయోధార్యం. హెబ్రీ పత్రిక 13వ అధ్యాయము 7వ వచనములో ఈ మాటలు పౌలు భక్తుడు తెలియజేస్తాడు. మీకు దేవుని వాక్యమును బోధించి మీ పైనే నాయకులుగా ఉన్నవారిని జ్ఞాపకం చేసుకుని వారి ప్రవర్తన ఫలమును శ్రద్ధగా తలంచుకొనుచు వారి విశ్వాసమును అనుసరించుడి అనే వాక్యమును తెలియజేస్తున్నాడు. అంతేకాదు హెబ్రీ పత్రిక 13వ అధ్యాయము 17వ వచనములో మీ పైని నాయకులుగా ఉన్నవారు లెక్క ఒప్పవలసిన వారి వలె మీ ఆత్మలను కాయుచున్నారు. వారు దుఃఖముతో ఆ పని చేసిన ఎడల మీకు నిష్ప్రయోజనము గనుక దుఃఖముతో కాక ఆనందముతో చేయునట్లు వారి మాట విని వారికి లోబడి ఉండుడి అనే మాటను తెలియచేస్తున్నాడు. కాబట్టి దావీదు దైవజనులను గౌరవించుటను బట్టి తన జీవిత కాలమెల్లా తన దేశము సుభిక్షముగా, సంతోషముగా, క్షేమదాయకంగా ఉన్నది. ఎన్నో రకాలైన సమస్యలు వచ్చినా వాటన్నిటి నుంచి దావీదు తన ప్రజలు కాపాడబడి ఉన్నాడు. తన రాజ్య పరిపాలన అధిక కాలము కొనసాగింది. ఈ రోజున దైవజనులను మనము కూడా గౌరవిద్దాం. ఆధ్యాత్మికమైనటువంటి విషయాలను వారి నుంచి నేర్చుకుంటూ దేవునికి మహిమకరంగా జీవించుదాం. దేవుడు తన సేవకులను అభిషేకించున్నాడు కనుక వారి మీదికి ఏ విధమైనటువంటి అనుచితమైన ప్రవర్తనతో మనము పోవుట సరికాదు. తన సేవకులను, తన అభిషేక్తులను ముట్టవద్దని మరొక వాక్యములు ప్రభువు తెలియచేస్తున్నాడు. కనుక వారి విషయములో ఏమైనాను అక్రమం ఉన్న ఎడల దేవుడు వారిని చూచుకుంటాడు. కానీ మనము మన పరిధిలో మనము జీవిస్తూ దేవునిని ఆరాధిద్దాం, దైవజనులను గౌరవిద్దాం. దైవాశీస్సులు కలుగునుగాక. ఆమేన్. ప్రార్థన. ప్రేమగల తండ్రి, ఘనమైన దేవానికి స్తోత్రాలు. దివ్యమైన నీ వాక్యములు మాకు అనుదినము బయలుపరుచుచున్నందులకు స్తోత్రాలు. ప్రభువా, మా జీవన విధానములో దైవభక్తి ప్రాధాన్యమైనది. ఆ భక్తిని సరైన క్రమంలో నడిపించుటకు నీవు నీ సేవకులను ఆత్మతో అభిషేకించి రక్షణ వస్త్రములను ధరింపజేసి మా మధ్యకు పంపుతున్నాం. వారి ద్వారా మేము ఆధ్యాత్మికమైన అనేక సంగతులను తెలుసుకునవలసిన వారమైనాం. యాజకులు సైన్యములకు అధిపతియకు యెహోవా యొక్క దూతలు, వారు ధర్మశాస్త్రమును బోధిస్తారని మలాకి గ్రంథములో నువ్వు సెలవిచ్చిన మాటలివి. నిజముగా దైవజనులను ప్రేమించుచున్న ప్రతి బిడ్డలను సంఘములను దీవించండి. దైవజనులు ఆత్మతో నింపబడిన వారై యథార్థమైన నీ సేవ చేయుచు నీ ప్రజలకు ప్రయోజనకరముగా వారుండునట్లుగా ఎల్లప్పుడూ వారికి ఆత్మతో నీ నడిపింపునిచ్చి తోడై ఉండమని వేడుకుంటున్నాం ప్రభువా. నాయనా, ఈ ఉదయకాలము నీ వాక్యమును ఆలకిస్తున్న ప్రతి బిడ్డలను పేరు పేరున దీవించండి. వారి శరీరపరమైన రోగరుగ్మతలను స్వస్థపరచండి. మానసికపరమైన ఒత్తిడుల నుంచి ప్రశాంతత, సమాధానమును దయచేయండి. శ్రమలో ఉన్న బిడ్డలను ఆదుకొనండి. యేసుక్రీస్తు నామమున ప్రార్థన చేయుచున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మయను త్రియేక దేవుని దీవెన ఇప్పుడు ఎల్లప్పుడు మీకు తోడయుండును గాక. ఆమేన్.